హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇటీవల కాలంలో ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఒక 2-3 డేస్ నుంచి చూస్తే సోషల్ మీడియా మొత్తం కూడా ఒక సెన్సేషన్ న్యూస్ అయితే జరుగుతుంది బెట్టింగ్ యాప్స్ గురించి. చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సెలబ్రిటీస్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, ఇంకా చాలామంది ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మేము గతంలో చేసాము, ఇది మాకు పొరపాటున జరిగింది, తెలియకుండా చేశాము, మా ఫాలోవర్స్ ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పి వినిపించుకుంటున్నారు మీడియా సాక్షిగా వచ్చి. అండ్ అంతేకాకుండా చాలామంది ఎవరైతే గతంలో ప్రమోట్ చేసిన పర్సన్స్ ఉన్నారో, లోకల్ బై నాని కావచ్చు, బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, ఇలా చాలామంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. లైక్ శ్యామల గారు కావచ్చు, రీతు చౌదరి, ఇలా ఒక్కొక్క లిస్ట్ తీసుకుంటే దాదాపుగా ఒక 70-80 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే తెలుగు ప్రజలు కానీ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫాలో అవుతున్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు బయటకు వస్తున్నారు అనమాట. అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన వాళ్ళు. సో దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ గురించి కానీ ఆన్లైన్ మోసాల గురించి, స్కామ్స్ గురించి మనకి మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, సైబర్ వారియర్ అంటారు. ఆయన గతంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించి, సైబర్ మోసాల గురించి ఎన్నో సంవత్సరాలుగా ఆయన వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. బట్ చాలామంది మారలేదు. అండ్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ వీటి గురించి మరిన్ని విషయాలు అసలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సో చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం. అంతకుముందు మనం ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ గురించి, ఆన్లైన్ మోసాలు, స్కామ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు 2-3 డేస్ నుంచి చూస్తే కూడా చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. అసలు బెట్టింగ్ యాప్స్ గురించి అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు, ఒకసారి మీ గురించి చెప్పి మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం సార్. నా పేరు మాధవ్ రెడ్డి. నేను ఎన్ఐటి వరంగల్ బీటెక్ చదివినాను. గత 10 సంవత్సరాల నుండి ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పిస్తున్నాను. ఒక వాట్సాప్ ఛానల్ ఇండియన్ సైబర్ వారియర్స్ అని మీరు వాట్సాప్ ఛానల్ చూడొచ్చు, దాంట్లో ఫాలో కావచ్చు. ఎప్పటికప్పుడు ఈ సైబర్ నేరాల గురించి అప్డేట్ చేస్తుంటాము. సో ఈ సైబర్ నేరాలు 100 రకాలు ఉన్నాయని, అందులో బెట్టింగ్ యాప్స్, స్టాక్ మార్కెటింగ్ ఫ్రాడ్, న్యూడ్ కాల్ ఫ్రాడ్ అండ్ లోన్ యాప్స్ ఇవి బాగా జరుగుతున్నాయి అన్నట్టు. చాలామంది ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ బెట్టింగ్ యాప్స్ అన్నట్టు. మీరు అన్నట్లు సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మేము గతంలో తప్పు చేసినాం, ఇంకోసారి చేయము, అది ఎట్లయితుంది? ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. అంతే. ఇప్పుడు మీరు గతంలో నేను మిమ్మల్ని పొడిచినాను, నాకు శిక్ష వద్దంటే సరిపోతుందా? ఇంక ఇప్పటి నుంచి పొడవనంటే సరిపోతుందా? కాదు కదా. చాలామంది కోట్లు నష్టపోయినారు, ఇళ్ళకి కోట్లు వచ్చినాయి, అళ్ళకు లక్షలు నష్టపోయినారు. తెలుసో తెలియకో చాలామంది ఇబ్బంది పడినారు అన్నట్టు, లెక్కలేనంత మంది. సో నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు అన్నట్టు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు సంబంధించిన డిస్టెన్స్ రిలేటివ్ ఒకతను ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నాడు. వాళ్ళ మదర్ నాకు ఫోన్ చేసింది. నేను చెప్పినాను, అరే బాబు నువ్వు ఏ కాలేజీలో చదువుకున్నావు, నేనే కాలేజీలో, ఆన్లైన్ డబ్బులు వస్తే నేను ఎందుకు అడగదు, నువ్వెందుకు అంటే మీకు రాదని తెలుసు, మేము వస్తుందనే భ్రమలో బతుకుతున్నావు అని చెప్పినాడు. అంటే భ్రమలో బతుకుతుండేది కూడా తెలుసు వాళ్ళకి. సో విషయం ఏంటంటే ఈడ తర అనే భేదం లేదు. సో ఎవరో చెప్పినారని చెప్పి, ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినారని చెప్పి, ఇంకోటి చెప్పినారని చెప్పి మీరు ఆడడం స్టార్ట్ అయితే మీరే పోతాయి. ఇన్ఫ్లుయెన్సర్ ఎన్నైనా చెప్తాడండి. కరెంట్ పట్టుకోండి పట్టుకుంటారా? లేకపోతే ఆ పెంట తినమంటే తింటారా? కాదు కదా. సో వాని స్వార్థం కోసం ప్రమోట్ చేస్తాడు. ఓకే, ఎనీ చట్ట ప్రకారం ఏదైతే తీసుకుంటారో వాళ్ళ మీద తీసుకోవాల్సిందే, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్. బట్ ఆడేవాళ్ళు, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకి సంపూర్ణ అవగాహన ఉండాలి. ఈ ఆన్లైన్ గేమ్స్ ఏంటి, ఈ ఆన్లైన్ గేమ్స్ అని కాదు, ఆన్లైన్ మోసాలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి చెప్పినామా? దాని తాతలాంటివి. ఒక అప్లికేషన్ చాలు, అప్లికేషన్ ఉరితాడు కావడానికి. ఎంతోమంది డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు నష్టపోయి భార్య 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లనే ఉప్పల్లో ఒక ఆమె 2 పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. సో సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, మళ్ళీ కొత్త సమస్యలు అన్నట్టు. సో ముఖ్యంగా ఇంజనీరింగ్ పిల్లలు, వాళ్ళకి చదువులకు ఏదో ఫీజులకు ఇచ్చినారంటే దీంట్లో తీసుకుంటారు, మళ్ళీ లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు, మళ్ళీ అదే విషియస్ సర్కిల్లో పోయి ఎనికి రాలేకపోతున్నారు. సో అవగాహన తప్పదు, దీనికి వేరే మార్గం లేదు. సింపుల్గా చెప్పాలంటే మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఎవడు గెలవలేదు. బెట్టింగ్లో ఆడినాడు. ఆర్గనైజర్స్కు బెనిఫిట్ ఉంటుంది, ఇదిగో ఈ ఫాల్తుగాళ్ళు ఉంటారు కదా బెట్టింగ్ ప్రమోట్ చేసేవాళ్ళు, వీళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎవడండి వాడు ఇన్ఫ్లుయెన్సరు? నీ లైఫ్లో ఏమి ఉద్ధరించినాడని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి? మీకు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటే మీ తల్లిదండ్రులు ఉండాలా, మీ టీచర్లు ఉండాలా, లేకపోతే వ్యవస్థలో ఉన్న నాయకులు ఉండాలా. నిజంగానే మీకు ఏదైనా పనికి వస్తానంటే వాడెవడో 4 వీడియోలు చేసి కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చి 4 డబ్బులు ఇట్లా పంచి ఇట్లా ఎదజల్లి వాని వీడియోలు చూసుకుంటూ వాడు చెప్పినట్లు మీరు ఫాలో అయితే ఓకే. మన చట్టపరిధిలో ఏదైతే బ్లాక్ చేయాలనో చేస్తున్నారా. ఈ టెక్నాలజీ పరంగా కొంతమంది VPNలు వాడడం, లెటర్ సపోజ్ ఆ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సరే వాడు అమెరికాలో ఉండి చేసినాం అనుకో, ఏముంటుంది ఇండియన్ గవర్నమెంట్కి, ఏముంటుంది పరిధి. సో బెస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఎట్లా,
ఓన్లీ అవగాహన ద్వారా. అది స్కూల్లో పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకి ఒక జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, లేకపోతే డైరెక్ట్ మీటింగ్ ద్వారా కావచ్చు, పిల్లలకి చెప్పాలి. స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చెప్పే A+B² జీవితంలో ఎక్కడ పనికిరాదు. ఇట్లాంటి కొద్ది జీవితాంతం పనికొచ్చేటి చెప్పాలి. అవి చెప్పట్లేదు. ఇప్పుడు వాడు ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా అని కరెంట్ పట్టుకుంటారా? ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా అని నీళ్ళు లేని బయలు దుంకుతారా? అట్లనే ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినా అని ఇది ఆడద్దు. సో ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ డబ్బులు తీసుకొని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు అంటే గతంలో కొంతమంది చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి చెప్తున్నారు మేము గతంలో చేసాము తప్పైపోయిందని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ సోకాల్డ్ ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ ఇండియాలో లేరు. అంటే ఎగ్జాంపుల్ బయా సన్నీ యాదవ్ తీసుకుంటే అతను ప్రజెంట్ ఇండియాలో లేరు, ఎక్కడి నుంచో జరుగుతుంది ఇప్పుడు ఈ కేసు. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, ఇక్కడ లేని వాళ్ళని పిలిపించేంత చట్టాలు ఉన్నాయా? 100% ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాపర్గా ఫైల్ చేయాలి. అది ఎక్స్పెషలీ కైండ్ ఆఫ్ కేసుని బట్టి ఇంటర్పోల్కి అప్రోచ్ అయితే ఇంటర్పోల్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ వాళ్ళకి చెప్తే ఇస్తారన్నట్టు. బట్ ఆ కంట్రీకి వీళ్ళకి ట్రీటీ కూడా ఉండాలి. ఓకే. బట్ ఆ కంట్రీలో ఇతను ఏ టైపు లైక్ విజిటర్గా ఉన్నాడా లేకపోతే ఇంకోటి తెలియదు అవన్నీ. సో లా హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్రాసెస్ అన్నట్టు. బట్ 100% తెప్పించుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడు వచ్చినా అని అరెస్ట్ చేయొచ్చు అన్నట్టు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోకాల్డ్ లలిత్ మోడీ కావచ్చు, ఇంగోరు కావచ్చు, విజయ్ మాల్యా కావచ్చు, అందరూ వేరే దేశాల్లో ఉంటారు కదా. సో ఆ కంట్రీలో ఉన్న చట్టాలకి మన చట్టాలకి ఏదైనా ఒక ఒప్పందం లాంటిది ఉంటే ఈజీగా తెప్పియచ్చు అన్నట్టు. సో అయితే సార్ ఇప్పుడు అంటే నేను శ్యామలా గారు ఒక వీడియో చూసాను యాక్చువల్లీ, ఆంధ్ర 365 అని చెప్పి ఒక టీషర్ట్ వేసుకొని మరి ఒకసారి ప్రమోషన్ చెప్పారనమాట. అది నేను చెక్ చేసి చూస్తే ఇట్స్ ఏ జెన్యూన్ ట్రస్టెడ్ వెబ్సైట్ అని చెప్పి ఒక మెన్షన్ ఏదో చేసింది. బట్ అది అఫీషియల్ సైట్ కాదు, ఒక సైట్ అయితే ఆంధ్ర 365 అని వెబ్సైట్. సో ఇప్పుడు అలా టీషర్ట్స్ వేసుకొని అంత ఓపెన్గా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ఎక్కడ దీన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? ఇక్కడ బేసికల్గా మనకు చట్టపరిధిలో ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొన్ని వందల యాప్స్ని బ్యాన్ చేసింది. సో అట్లా నాకు తెలిసి చాలా యాప్స్ని బ్యాన్ చేస్తుండొచ్చు కూడా ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్స్ సంబంధించింది. ఇంకోటి ఏంటంటే రాష్ట్రానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ బెట్టింగ్ అంటే నీ నాట్ బి క్రికెట్, ఇట్ కెన్ బి ఎనీథింగ్, రమ్మీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కలర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, తెలియదు మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. మనం ఇన్వాల్వ్ అయితేనే కదా తెలిసేది. సో బై ఎనీ ఛాన్స్ ఫస్ట్ పాయింట్ బ్యాన్ చేసిన యాప్స్ను ప్రమోట్ చేసిన నేరమే. ఈవెన్ ఇల్లీగల్గా ఏదైనా యాక్టివిటీస్ని ఇన్స్టిగేట్ చేయడం కూడా నేరమే యాక్చువల్గా. బట్ ఆ చట్టంలో ఎలా ఉంది ఏముంది అనేది మనకు ఓ డ్యూ కోర్స్ తెలుస్తుంది అన్నట్టు. ఎగ్జాక్ట్గా ఏ కేసులు పెట్టినారు, ఎలాంటి కేసులు, నిజంగానే అది వ్యాలిడ్ కేసులా లేదనేది కోర్టులో తెలుస్తుంది అన్నట్టు. సార్ ఇప్పుడు అంటే మీరు గత 10 సంవత్సరాలుగా ఈ సైబర్ అంటే సంబంధించిన క్రైమ్స్ కానీ మోసాలు కానీ ఇలాంటివి మనీ యాప్స్ గురించి కానీ ఇప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ గురించి కూడా డీల్ చేస్తూ ఉన్నారు. సో మీరు అంటే ఎవరైతే పర్సన్ ఎవరు అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పర్సన్స్లో ఇప్పటివరకు ఎవరికైనా శిక్ష పడిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసి అరెస్ట్ ఈ మధ్యన స్టార్ట్ అయింది అన్నట్టు. ఎర్లియర్ అరెస్ట్ కూడా చేయట్లేదు అన్నట్టు. ఈ మధ్యన డిస్కషన్ స్టార్ట్ అయింది. ఐ థింక్ అరెస్ట్ విశాఖపట్నంలో ఒక లోకల్ బాయ్ నాని మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టినారు. మేబీ అరెస్ట్ చేయొచ్చు. ఇక్కడ అరెస్టు, కేసులు, శిక్షలు అన్నీ పక్కన పెడితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కడైనా ఉండొచ్చు, వేరే దేశంలో ఉండొచ్చు, అక్కడ నుంచి అయినా ప్రమోట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వేరే దేశాల్లో తెలుగు వాళ్ళు ఉండి అక్కడ నుంచి ప్రమోట్ చేసి ఏం చేస్తారు? సో బేసికల్గా మనం క్రక్స్ చూడాలి. క్రక్స్ ఏంది? ఫస్ట్ పాయింట్ అప్లికేషన్ ఇండియన్ ఎన్విరాన్మెంట్లో లేకోకుండా చేయాలి. ఇది పాయింట్ 1. ఒకవేళ ఇన్ కేస్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ అయితే మనకునే వ్యవస్థ ద్వారా దాన్ని రిమూవ్ చేయాలి. పాయింట్ 2, మీరు ఎవరన్నా ఇట్లా ప్రమోట్ చేసినా కానీ ఇమీడియట్గా తెలిసిపోతుంది కదా, ఆ యాప్ను ఈజీగా బ్యాన్ చేయొచ్చు అన్నట్టు. బట్ ఆ సుమోటో కింద తీసుకొని ఎంతవరకు చేస్తారనేది డౌట్ అన్నట్టు. మూడోది బెస్ట్ అండ్ ఈజీ కంటిన్యూస్గా అవేర్నెస్ అన్నట్టు. ఖర్చులేంది వ్యవస్థలో మన పిల్లలకి జాగ్రత్తలు ఎలా చెప్పినాం, ఇది కూడా వన్ ఆఫ్ ది జాగ్రత్త. లేకపోతే ఏమవుతుందంటే ఇట్లా కాషన్ సరిగ్గా ఇవ్వలేదనుకోండి, ఇఫ్ నాట్ టుడే టుమారో పీపుల్ విల్ సఫర్.